హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఎట్టకేలకు పెన్షనర్ల కల నిజమైందండి. పార్లమెంటు ప్రకటించిన చారిత్రాత్మక శుభవార్త అనమాట. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు పెన్షనర్లకు ఊరటనిచ్చిన శుభవార్త. సమాన హక్కులకు కొత్త మార్గం. దేశవ్యాప్తంగా లక్షలాది మంది పెన్షనర్లకు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నటువంటి న్యాయపరమైన ఊరటనిచ్చే తీర్పు ఇటీవల సుప్రీంకోర్టు వెలువరించిందండి. ఈ తీర్పుతో పెన్షన్ మెరుగుదల, మెరుగైన పెన్షన్ పొడిగింపు ప్రయోజనాల విషయంలో ఉన్న అనిశ్చితికి ముగింపు పలుకుతూ ప్రతి పెన్షనర్‌కు సమాన న్యాయం అందేలాగా స్పష్టమైన మార్గదర్శకాలైతే ఏర్పడ్డాయి. మినహాయింపు పొందిన మరియు మినహాయింపు పొందని సంస్థల మధ్య తేడా లేదు. సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొన్నది ఏంటంటే, పెన్షనర్లు మరియు మెరుగైన పెన్షన్ ప్రయోజనాల విషయంలో మినహాయింపు పొందిన సంస్థలు మరియు మినహాయింపు లేని సంస్థల మధ్య ఎటువంటి వ్యత్యాసం ఉండకూడదు. అంటే అన్ని వర్గాల ఉద్యోగులు వారు ఏ సంస్థలో పనిచేశారన్నది సంబంధం లేకుండా సమాన హక్కులు పొందుతారని అర్థము. ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు. సుప్రీంకోర్టు ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశించింది. అన్ని వర్గాల పెన్షనర్లు తమకు అనుగుణంగా ఉన్న ప్రయోజనాలను సకాలంలో వివక్ష లేకుండా అందుకునేలాగా చర్యలు తీసుకోవాలి. ఈ వ్యాఖ్యలు వెలువడగానే దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లలో అపారమైన ఆనందం వ్యక్తమైంది. పెన్షనర్ల సంఘాల హర్షం. చారిత్రాత్మక తీర్పు. పెన్షనర్ల సంఘాలు ఈ తీర్పును చారిత్రాత్మక మైలురాయిగా అభివర్ణించాయి. వీరి ప్రకారం ఈ నిర్ణయం పెన్షనర్ల ఆర్థిక స్థిరత్వానికి మరియు జీవన భద్రతకు మరియు గౌరవానికి దారితీస్తుంది. తీర్పు వెలువరించిన న్యాయమూర్తులకు పెన్షనర్ల సంఘం సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. 2014కు ముందు రిటైర్ అయిన వారికి పెద్ద లాభం. సో, ఈ తీర్పుతో ముఖ్యంగా 2014కు ముందు పదవీ విరమణ చేసిన ఉద్యోగులు పెద్ద ప్రయోజనం పొందనున్నారు. సుప్రీంకోర్టు ఆర్‌సి గుప్తా కేసును ప్రస్తావిస్తూ 2014కు ముందు రిటైర్ అయిన వారు మెరుగైన పెన్షన్ ప్రయోజనాలకు అర్హులు అని స్పష్టం చేసింది. ఇకపై ఈ వర్గానికి కూడా ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ఈపీఎస్ కింద ఉన్న విస్తరిత ప్రయోజనాలందుతాయి. కేంద్ర ప్రభుత్వ కొత్త మార్గదర్శకాలు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పెన్షన్ మరియు ఈ మేరకు స్పందించిందనమాట. పెన్షన్ మరియు పెన్షనర్ల సంక్షేమ శాఖ డీఓపీపీడబ్ల్యూ తాజాగా కొత్త మార్గదర్శకాలైతే విడుదల చేసింది. వాటిలో ముఖ్య అంశాలు: అదనపు పెన్షన్ చెల్లింపులు వృద్ధాప్యంలో పెరుగుతున్న జీవన ఖర్చులను దృష్టిలో ఉంచుకొని అమలు చేయాలి. రెండోది, ఈ అదనపు చెల్లింపులు వృద్ధాప్య పునరుద్ధరణ కోసం ఆర్థిక భరోసాగా నిలుస్తాయనైతే కోర్టు పేర్కొంది. మూడోది, ప్రభుత్వ ఉద్యోగుల కారుణ్య భత్యం పొందుతున్న వారు కూడా ఈ ప్రయోజనాలకు అర్హులని స్పష్టం చేశారు. కమ్యుటేషన్‌పై కీలక వ్యాఖ్యలు. పెన్షన్ కమ్యుటేషన్ అంశంలో కూడా కోర్టు స్పష్టత అయితే ఇచ్చింది. పెన్షన్ నిబంధనల ప్రకారంగా ఒక పెన్షనర్ తన పెన్షన్‌లో కొంత భాగం మాత్రమే ముందుగా తీసుకోవచ్చు. కానీ మిగిలిన భాగం జీవితకాలం నిరంతరంగా అందుకోవాలి అని తీర్పు స్పష్టం చేసింది. ఇది దీని నేపథ్యంలో కేంద్రం త్వరలో కొత్త మార్గదర్శకాలైతే సిద్ధం చేస్తోంది. పెన్షనర్లలో ఆనందం. దేశవ్యాప్తంగా హర్షం. ఈ తీర్పు వెలువరించగానే దేశవ్యాప్తంగా పెన్షనర్ల సంఘాలు ఆనందావేశంతో స్పందించాయి. ఇది మాకు కేవలం ఆర్థిక లాభం కాదు, జీవితకాల సేవకు లభించిన న్యాయపూర్వక గౌరవమని పలువురు తెలిపారు. సంఘం ప్రతినిధులు పేర్కొంటున్నారు. సుప్రీంకోర్టు తీర్పు ఉద్యోగుల జీవితాల్లో కొత్త ఆత్మవిశ్వాసం నింపింది. ఇది సకాలంలో పెన్షన్ చెల్లింపులు, సమాన హక్కులు మరియు ఆర్థిక భద్రతను నిర్ధారిస్తుంది. సంక్లిష్టంగా చెప్పాలంటే 2014కి ముందు రిటైర్ అయిన ఉద్యోగులు మెరుగైన పెన్షన్ ప్రయోజనాలకు అర్హులు. మినహాయింపు పొందిన లేదా లేని సంస్థల మధ్య తేడా లేదు. అదనపు పెన్షన్ చెల్లింపులు వృద్ధాప్య భద్రత కోసం. కమ్యుటేషన్‌పై స్పష్టత. భాగం మాత్రమే ముందుగా, మిగిలినది నిరంతర చెల్లింపులుగా ఉంటాయి. సుప్రీంకోర్టు తీర్పు ప్రభావం. పెన్షనర్ల జీవితాల్లో ఆర్థిక స్థిరత్వం మరియు న్యాయ గౌరవం. ఈ ఈ సుప్రీంకోర్టు తీర్పు పెన్షనర్లకు కేవలం ఆర్థిక లాభం మాత్రమే కాదు, వారి జీవితాల సేవలకు
లభించిన గౌరవం, న్యాయం, భద్రత, నమ్మకం అనే విలువలను మళ్ళీ ప్రతిష్ఠింపజేసింది. దేశవ్యాప్తంగా పెన్షనర్లు ఇప్పుడు ఈ తీర్పును పెన్షన్ హక్కుల పునరుద్ధరణ దినంగా కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నారు.